నేటివ్ ప్లేస్కి వచ్చాం కదండి. మా నేటివ్ ప్లేస్లో మా గార్డెన్, మా ఇంట్లోనే మా ఓన్ హౌస్లో మా గార్డెన్ చూసారా. నిమ్మకాయ చెట్టు ఇది. దిస్ ఈజ్ నిమ్మకాయ చెట్టు అండ్ దట్ ఈజ్ వంకాయ చెట్టు. నిమ్మకాయలు ఇప్పుడే దాదాపు మేము ఒక 50 కాయలు అయితే కోసేసాను. ఫుల్ నిన్న వచ్చినాయి అనమాట. అంటే కింద నేలలో వేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా బాగా వస్తాయి. చాలా బాగా మేము కోసుకున్నాము. మాతో పాటు ఇంకొకరు కొంతమంది జాయిన్ అయ్యారు. మేము వాళ్ళను కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు ఇట్లా వచ్చినట్టయితే చూసినట్టే ఇది చిక్కుడు చెట్టు వచ్చింది కానీ పూత ఇంకా ఇవి గట్టి పడాలి కాబట్టి మేము కోయట్లేదు. గట్టి పడినవి మాత్రం అంటే గింజ గట్టి పడాలి. ఊరక పైన అయితే కోయట్లేదు. ఇట్లా గింజ గట్టి పడినప్పుడు అవి టేస్ట్గా ఉంటాయి. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఇంకా గట్టి పడాలి. ఇవి అయితే కోయట్లేదు. బాగుంది చెట్టు అయితే చాలా బాగుంది. ఇది కూడా కింద నేలలో వేయబట్టి మాకు బాగా వస్తుంది. మనం తొట్టెల్లో వేస్తే మాత్రము అంత రాదు. ఇక్కడ విజయక్క మాతో పాటు విజయక్క ఉండటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. చెప్పండి, ప్రైజ్ లార్డ్. నాకు తెలుసులే అంత పండుగ బాగా జరిగిందా? క్యారర్స్ బాగా తిరుగుతున్నారా? అయిపోయిందా? దేవుడు అంత ఓపిక ఇచ్చి క్యారర్స్ తిరుగుతారు. రాత్రి అనగా పగలనగా చేస్తారు బాగా. అవునా? పరిచయం బ్రహ్మాండం చేస్తారు. హ్యాపీ వాళ్ళకి పైన వెళ్ళినట్టున్నారు. నిజమే. ఏది మా అమ్మి పోయిందా కోడాలు? ఏమోనమ్మా చూడలేదు. ఇక్కడ మా తోడకాడలు, మా చెల్లెలు, తను కూడా చెట్లు అంటే చాలా పిచ్చి ప్రాణం అనమాట. ఇక్కడ జామ చెట్టు, ఇక్కడ చూసినట్లయితే జామ చెట్టు ఉంది. ఇక్కడ కూడా ఒక పెద్ద అంటే ఇంకా ఏం చెట్లకి కాయలు అయితే రాలేదు. చెట్టు అయితే చాలా బాగుంది. అక్కడ వంకాయ చెట్టు, ఇది చూడండి. ఇక్కడ వంకాయ చెట్టు, ఇది వంకాయ చెట్టు. రిచర్డ్, చాలా సంతోషం రా. పెద్ద చెట్టు కానీ వంకాయలు అయితే లేవు ప్రస్తుతానికి. పూత అంతా బాగా వచ్చింది. ఇది లేదు, పిందెలు మాత్రం. ఇదిగో పిందెలు ఉండేది. ఈ పూత పోయి పిందెలాగా అంతే. కాయలు అయితే లేవు. చూసినట్లయితే అసలు ఎక్కడ ఒక్క కాయ లేదు. అంటే కోసుకుంటారులేండి, ఉంచాల్సిన అవసరం లేదు. మా ముళ్ళపాడులో మా ఇంట్లో ఎంత మంచిగా ఈ చెట్టు నిండా నిమ్మకాయలే. ఇప్పుడు చాలా మంది మా అల్లుడు గారు ఫస్ట్ పిక్స్ తీసుకుంటున్నారు. నా చెట్టు నిండా కోయండి రే, ఓ 10 కాయలన్నా, తలా ఒక 10 కాయలన్నా వచ్చేటట్టు కోయండి. ఇదిగో నాటి బ్యూటీ, ఇదిగో లాగు ఉన్నాయి చూడు. ఇదిగో హ్యాపీ కొయ్యావే నువ్వు వీడియో కోసం ఎస్ యూట్యూబ్ వాళ్ళ కోసం. అవునవును, పట్టుకోవే. ఉండండి, దూరం నుంచి తీస్తాను. బాగుంది బాబా. నిమ్మకాయల చెట్టు మీద పడిపోయారు మా పిల్లలందరూ. ఫుల్ వచ్చేసినాయి. బాబా వాళ్ళే పండిపోయిందవ్వా. సూపర్. అలా కొయ్యటం అంటే చాలా ఇష్టం నాకు కూడా యాక్చువల్లీ. వైట్ ఎల్లో కలర్ నిమ్మకాయ దొరకడం అంటే చాలా. అక్కడ చాట్ దాక్కుంది చూడు. అవి రెండు ఉన్నాయి. ఇది చూడండి, ఇట్లాగా చెంగులో వేసుకోవటం పాత కాలంలో లాగా చాలా హ్యాపీగా ఉంది కదా. ఇట్లాగా ఇదిగో పెదమ్మగా వస్తుంది చూపిపో. హ్యాపీ ఇదిగో ఎవరు చెప్పారు? చూడు
ఇదిగో చిక్కుడుకాయలు వస్తున్నా. ఏది నాకు చూపి ఒకటి. ఇక్కడ ఇదిగో చూపి, ఇక్కడ చూడు. ఆడ కాదే నీ చేతిలో చూపి, కనిపి అట్లా. వావ్, అన్ని లవ్ లవ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, బెంగళూరుకి రిటర్న్ వస్తున్నప్పుడు దారిలో ఫుల్ రేగి పండ్లు చెట్టు ఉన్నాయి. ఇంక మేము కార్లు దిగి ఎమ్మిటే ఇంకా రేగి పండ్ల చెట్ల మీద దాడి చేసామన్నమాట. ఇదిగో పెద్దమ్మకి వస్తుంది చూడండి. దిగో పైన పెద్దమ్మ చూస్తున్నా. देखो भाभी भी प्लग करिए. कच्चा वाला भी ले रहे हो आप? पकेगा? हाँ क्या? पकेगा, तब तक तो पक जाएगा. पकेगा, आराम से पक जाएगा. मम्मी कच्चा वाला क्यों ले रहे हो? नहीं, पकेगा. मेरे को ये वाले चाहिए. सूपर. ये क्या है? यूनिक है. कौन है? वीडियो निकालो बेबी. निकाल रही हूँ मम्मा. ये क्या है ये? బాబా బాబా ఎంత బాగున్నాయండి. प्लग करो ये वाला. అసలు కోయాలని ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. అది కోయాలమ్మా నువ్వు. ఏది? ఇదిగో ఇడా ఇక్కడ చూడు. ఇది వాళ్ళని ఇంత చిన్నది కోయడానికి కూడా బాగుంది. ఇంకా ఆహా కాదు, ముళ్ళు గుచ్చుకుంది. ఉంటాయి. ఆడ చూడు. అదే చూడు, అదిలో నేను అది కోద్దాం అనుకుంటున్నా. చూసారా మీరు? కనిపించిందా? ఔచ్. చూసారా, నేను 3 కోసా. ఏమా ఎన్ని కోసావు చూపిరా. నేను ఎప్పుడు కోయలేదు. ఎక్కడ సోమ్? వావ్, इधर पूरा पक गया. जो 1 2 3 4. ये पूरा पक गया. हैप्पी हाथों. हाँ